వెల్కమ్ టు డే 5. స్వాగతం. ఈరోజు దుర్యోధనుడు పాండవ సైన్యంలోని మరికొంతమంది అజేయమైన రాజులు మరియు వీరుల గురించి వివరిస్తున్నాడు. వారు తమ అసాధారణ పరాక్రమానికి ప్రపంచ ప్రసిద్ధి చెందినవారు. ఇప్పుడు 5వ శ్లోకాన్ని పఠిద్దాం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దీని అర్థం, ఈ పాండవ సైన్యంలో దృష్టకేతువు, చేకితానుడు మరియు అత్యంత పరాక్రమవంతుడైన కాశీరాజు ఉన్నారు. అలాగే పురుజిత్తు, కుంతిభోజుడు మరియు మానవ శ్రేష్ఠుడైన శైబ్యుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సందేశం: దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ఒక బలమైన జట్టు అనగా టీం అవసరం. వివిధ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు ఒక మంచి ఆశయం కోసం కలిసి పనిచేసినప్పుడే అసాధ్యమైనది సుసాధ్యమవుతుంది. సమష్టి కృషే విజయానికి రహస్యం. ముగింపు: ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.